చాప్టర్‌లోకెళ్ళే ముందు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేను లాంగ్ వీడియోస్ కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. చాప్టర్ స్టార్టింగ్‌లో ఒక ప్లేయర్ అయితే గాబ్లిన్ డంజన్స్‌లో ఆ యొక్క గాబ్లిన్స్‌ని చంపేస్తూ ఉంటాడు. చంపడమే కాకుండా ఆ యొక్క వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాడు. దాంతో తనకి 1.2 మిలియన్ వ్యూస్ వస్తాయి. దాంతో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఆ తర్వాత వీడి పేరు వచ్చేసరికి మియాంగ్ గ్వాన్ అనమాట. అండ్ బై ద వే వీడు వీడియో ఎడిటింగ్‌లో మిగతా వాళ్ళందరూ ఆ యొక్క గాబ్లిన్స్‌ని డిఫీట్ చేశారు కదా! దాన్నైతే ట్రిమ్ చేసేసాడనమాట. సో, ఇప్పుడు వీడొక్కడే డంజన్‌ని క్లియర్ చేశానని చెప్పి జనాల ముందు షో ఆఫ్ కోసం అలా చేశాడు. బట్ తీరా చూసుకుంటే కామెంట్స్‌లో "హే! 15 గంటలు అంత ఫాస్ట్ అయిందేం కాదు. నాకు తెలిసిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. తనైతే 5 గంటల్లోనే క్లియర్ చేసేసాడు" అని చెప్పి అప్పుడే సిస్టమ్ నోటిఫికేషన్ వస్తుంది. హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఒక కొత్త వీడియోని అప్‌లోడ్ చేశారు అని చెప్పి చూస్తే అక్కడేమో మన కాంగ్ వీడియో ఉంటుందనమాట. వాడి వీడియోని దాటేసి. అది చూసి వాడేమో లిటరల్లీ షాక్ అయిపోతాడు. ఇంకిలా చెప్తాడు. అసలు ఒక వ్యక్తి ఆ యొక్క థింగ్‌ని 10 రెట్లు కంటే ఎక్కువగా ఎన్హాన్స్ చేసుంటాడా? అసలది సాధ్యమేనా? అదసలు అసాధ్యం. అదెలా జరిగింది అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంక తీరా చూసుకుంటే మన కాంగ్ వీడియోకి వ్యూస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. ఇంకప్పుడే 10 నిమిషాల కిందట ఏం జరిగిందో మనకి చెప్తారు. అప్పుడు మన కాంగ్ ఉండి ప్లీజ్ నేను చెప్పేది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీరలా బొమ్మల్లా నించోకుండా వెళ్లి పనులు చేయండి. ఇప్పుడు మనం పడుకోవటానికి బెడ్స్‌ని తయారు చేసుకోవాలి. అండ్ దీనికి తోడు ఫైర్ వుడ్ కూడా కావాలి. ఇంకా చాలా ఉన్నాయని చెప్పి కాంగ్ అంటాడు. ఇంక ముందు నుంచి కూడా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. ఇంకా తర్వాత కాంగ్ ఉండి సరే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా! అని చెప్పి స్టోర్‌నైతే ఓపెన్ చేస్తాడు. స్టోర్‌ని ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ఐటెమ్స్ అయితే కనబడతాయన్నమాట తనకి. దాన్ని చూసి మన కాంగ్ ఇలా అనుకుంటాడు. చూడటానికి ఇది చెత్తలానే ఉంటుంది. కానీ ఎవరు దీన్ని బై చేయరు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీన్ని ఎలా వాడాలో తెలిసి ఉండాలి. అని చెప్పి ఒక 3 ఐటెమ్స్‌నైతే కొంటాడు. కొన్న తర్వాత ఆ మూడిటిని కంబైన్ చేస్తాడనమాట. ఆ యొక్క ఐటెమ్ పేరొచ్చేసరికి 'ద గాడెస్ ఫార్చునాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్'. దీన్ని కేవలం మనోడు ఒక్కసారి మాత్రమే వాడగలడు. అండ్ మనోడి యొక్క లక్‌ని పెంచగలదనమాట ఇది. ఇంకా ఆ తర్వాత కాంగ్ ఉండి ఇలా అనుకుంటాడు. లిమిటెడ్ లక్. ఇప్పుడు నీకు గనుక గుడ్ లక్‌ని లిమిట్స్‌లో ఎలా అప్లై చేయాలో తెలియకపోతే, ఆ యొక్క గుడ్ లక్ అనేది లాస్ట్‌కి వేస్ట్ అయిపోతుంది. బట్ నేనైతే తెలుసుకోవాల్సొచ్చింది బౌండరీస్ అంటే ఏంటని చెప్పి. నా లైఫ్ మొత్తంలో నేను దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసేసాను అని చెప్పి ఆ యొక్క థింగ్‌నైతే యూజ్ చేయటం మొదలుపెడతాడు. ఇంకా ఆ తర్వాత తనకైతే లాటరీ ఎన్హాన్స్‌మెంట్ స్క్రోల్స్ అయితే వస్తాయన్నమాట. వాటిని చూసి మన కాంగ్ ఇలా అనుకుంటాడు. ఈ యొక్క లాటరీ ఎన్హాన్స్‌మెంట్ స్క్రోల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి చాలా తక్కువగా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. బట్ నా యొక్క లక్ అయితే ఇప్పుడు మిక్స్డ్ అవుట్‌లో ఉంది. అంటే 100%లో ఉంది. అని చెప్పి మనోడైతే ఆ యొక్క ఎనర్జీని డ్రాగన్‌లో ఇంజెక్ట్ చేస్తాడనమాట. దాంతో చూసుకుంటే మనోడి యొక్క డ్రాగన్ లిటరల్లీ చాలా క్రేజీగా అయ్యుంటుంది. దాంతో తనకి 5000 కాయిన్స్ వస్తాయి. ఈ యొక్క అచీవ్‌మెంట్‌ని హాల్ ఆఫ్ ఫేమ్‌లో రేపు అప్‌లోడ్ చేయబడుతుందని చెప్పి సిస్టమ్ చెప్తుంది. ఇంకా ఆ తర్వాత మనోడు ఆ యొక్క డ్రాగన్‌ని టెస్ట్ కూడా చేస్తూ ఉంటాడు. ఇంక దాన్ని చూసి ఇలా అనుకుంటాడు. ఫైనల్లీ నాకొక తగిదగ్గనైన వెపన్ అనేది దొరికింది అని చెప్పి అనుకున్న తర్వాత ఆ యొక్క లాబిరింత్‌లోనే 10 రోజులు గడిచిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. లైక్ ఫైర్ వుడ్స్ కావచ్చు, మాస్ కావచ్చు, ఇలా అన్నీ లాస్ట్‌కొచ్చేస్తాయన్నమాట. ఈవెన్ సో వాళ్ళు మష్రూమ్ మాత్రమే తినగలరు. అండ్ అలాంటప్పుడే కొన్ని కొన్ని సార్లు మినోటార్ అంటే ఆ యొక్క మాన్‌స్టర్ వీళ్ళ మీదకి అటాక్ చేయడానికి వస్తూ ఉండింది. అండ్ ఈ యొక్క లాబిరింత్‌లో ఏ చిన్న చేంజ్ జరిగినా సరే చావంచుల మధ్యే నడిచింది. అండ్ అప్పుడే ఒక వ్యక్తి అయితే వచ్చాడు. తనే మొత్తాన్ని చూసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత పార్ఖానా అండ్ తన పక్కన ఉన్న వ్యక్తి కూడా అసలు షాక్ అయిపోతూ ఉంటారు. అసలు నేను బతికుండగలనా? చావగలనా? అసలు మనిద్దరం కలిసి బయట పడగలమా? అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇంకప్పుడే సిస్టమ్ ద్వారా హానాను ఇంకొంతమందయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే లైక్ హానానైతే కాస్త తిడుతూ ఉంటారనమాట. బట్ తనేమో అవేం పట్టించుకోకుండా కాంగ్‌కి సంబంధించిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ కనుక్కున్నావా అని చెప్పి అడుగుతుంది. బట్ మిగతా వాళ్ళు చూసుకుంటే వాళ్ళకైతే కాంగ్‌కి సంబంధించిన ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరకదు. దాన్ని చూసిన మన హానా ఉంది ఛ! నేను ఇటువంటి ఈడియట్స్‌ని నా యొక్క సపోర్ట్ కింద తీసుకొని ఈ యొక్క టవర్‌లోకొచ్చి చాలా పెద్ద తప్పే చేశాను అని చెప్పి అనుకున్న తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇలా చెప్తుంది. సరే ఇప్పటి వరకు మీరు చెప్పిందల్లా చాలు. ఇప్పుడు మీరు మా యొక్క బ్రదర్‌కి ఏమన్నా చెప్పారా ఇక్కడున్న సిట్యుయేషన్ గురించి? ఇంతకీ క్రో గిల్డ్ వాళ్ళు ఏమని చెప్పారు? అంటే ఆ యొక్క అన్నోన్ పర్సన్స్ ఉండి ఇలా చెప్తారు. అవును మేము వాళ్ళకైతే చెప్పాం. వాళ్ళైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ పైగా ఈ యొక్క లాబిరింత్ గురించి అసలు ఇన్ఫర్మేషనే దొరకలేదు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నేను పట్టుకోవటానికి అరౌండ్ 3 వీక్స్ పడుతోంది అని చెప్తే హానా కూడా షాక్ అయిపోతుందనమాట. ఇంకప్పుడే హానా పక్కన ఉన్న జాంగ్ ఉండి ఇలా చెప్తాడు. హానా ఇప్పుడు ఆ యొక్క గిల్డ్ మెంబర్స్ వచ్చి ఏం చేయబోతున్నారు? అంటే హానా ఉండి
వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఏ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దొరకలేదంట. అయినా సరే నేను ఆలోచిస్తున్న దాని ప్రకారం వీడిని గనక ఇక్కడే మనం చంపేసి అండ్ మా బ్రదర్ వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడి నుంచి మనం ప్రాణాలతో బయటపడే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే మనం తనని ఎలా చంపగలం? అంటే జాంగ్ ఉండి ఇప్పుడు వీడు నిద్రలో ఉన్నాడు. ఇదే మనకొక మంచి అవకాశం. కాబట్టి ఇప్పుడే చేద్దాం. ఎవరైనా సరే వాళ్ళ యొక్క స్కల్స్ గనక బ్రోక్ అయితే వాళ్ళు చచ్చిపోయినట్టే లెక్క అని చెప్పి కాంగ్ మీదకి ఆ యొక్క రాక్ తీసుకొని అటాక్ చేయబోతూ ఉంటాడు. బట్ ఈలోగా చూసుకుంటే హానా వచ్చి ఆపేస్తుంది. ఎందుకు ఆపేసావు అని చెప్పి జాంగ్ అడిగితే హానా ఉండి ఇప్పుడు వీడి యొక్క స్పీడ్ అనేది హ్యూమన్ కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం తనతో తలపడినా సరే గెలిచే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మనం అటాక్ చేసి తనకి డ్యామేజ్ ఇచ్చినా సరే తను వెంటనే మేలుకో వస్తుంది కాబట్టి ఈజీగా హీల్ అయిపోగలేమో అన్న తర్వాత జాంగ్ ఉండి అలా అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అయినప్పటికీ కూడా వాడు మనల్ని వాడుకుందామని చెప్పి చూస్తుంటే ఊరుకోకూడదు కదా అని చెప్పి వాడంటే హానా ఉండి ఎవరు చెప్పారు వాడు మనల్ని వాడుకుంటున్నాడని చెప్పి? నీకు తెలుసు కదా మా బ్రదరు బ్లాక్ క్రోగిల్లో తను ఒకడే అని. తను నాకు డేంజర్‌లో ఉన్నప్పుడు ఈ యొక్క థింగ్‌ని వాడమని చెప్పాడు. కేవలం దీనికి సంబంధించిన వెనం ఒక్క చుక్క చాలు. వాళ్ళు 100 సార్లు చస్తారు. అది చూసుకుంటే ఒక జైంట్ డ్యూచిని బీస్టింజర్. అండ్ పైగా మనం గనక వీడిని చంపాలనుకుంటుంటే ఒక్కసారి చంపేయాలి. అలాంటప్పుడే వాడు మళ్ళీ మన మీదకి రాలేడు అని చెప్పి తను చాలా ఈవిల్‌గా అంటుంది. ఇంకా తర్వాత చూసుకుంటే మన కాంగ్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే మళ్ళీ కాల్చిన మష్రూమ్సే తినాలా అని చెప్పి. ఇంకా ఆ తర్వాత హానా ఉండి ఇంకా ఏమన్నా ఉన్నాయా ఏంటి తినడానికి? లేవు కదా! కాబట్టి వీటితోనే అడ్జస్ట్ అవ్వు అని చెప్పిన తర్వాత మన కాంగ్ ఉండి హానా నీ వెనకాల ఉన్న వాటర్‌ని నాకివ్వు అండ్ చెల్సాక్ ఇంకా కొన్ని మష్రూమ్స్ అండ్ మాస్‌ని నాకు వెయ్యి అని చెప్తే మన జాంగ్ కూడా ఆ యొక్క మష్రూమ్స్‌ని కాంగ్‌కైతే సర్వ్ చేస్తూ ఉంటాడు. చేసేసిన తర్వాత కాంగ్ ఉండి సరే ఇంక తిందాం పట్టండి అని చెప్పి ఆ యొక్క మష్రూమ్‌నైతే తింటాడనమాట. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా చూసి ఫైనల్లీ వీడు తినేసాడు. ఇప్పుడు వీడు ఖచ్చితంగా చచ్చిపోతాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే వీళ్ళైతే ఇందాక చూపించారు చూడండి ఆ యొక్క వెనమ్‌ని. అదైతే ఆ యొక్క మష్రూమ్‌లో కలిపుంటారు. సో, మన కాంగ్ తిని చచ్చిపోతాడని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. బట్ తీరా చూసుకుంటే హానా పక్కనున్న జాంగ్ నోట్లోంచి బ్లడొస్తుంది. తీరా చూసుకుంటే ఆ యొక్క వెనమ్ నుంచి వచ్చిన ఆ బ్లాక్ స్మోకు తిన నుంచి కూడా వస్తుంది. అంటే దానర్థం మన జాంగే అనమాట లాస్ట్‌కి ఆ యొక్క వెనమ్‌ని తింది. అది చూసిన కాంగ్ ఏమో పిచ్చి వెధవల్లారా! నిజంగానే మీరు నా యొక్క తినే తిండిలో పాయిజన్ కలిపి నన్ను చంపేద్దామనే చూసారా? అని చెప్పిన తర్వాత హానా ఉండి ఏంటి? నీకు ముందే తెలుసా మేము పాయిజన్ కలిపామని? అని చెప్పిన తర్వాత కాంగ్ ఉండి యాహ్! తెలుసు. ఎప్పుడైతే నేను ఇంకా కావాలని అడిగానో ఆ యొక్క ప్లేట్స్‌ని మార్చేశాను మీరు డిస్ట్రాక్ట్ అయినప్పుడు. అండ్ పైగా ఇది నీకు తెలిసే ఉంటుంది. సీక్రెట్‌గా బ్రాడ్‌కాస్ట్ చేయటం అనేది తప్పు అని. అంటే హానా ఉండి దేని గురించి మాట్లాడుతున్నావు? నీకు ప్రూఫ్ చూపించమంటావా? అని చెప్పిన తర్వాత మన కాంగ్ ఉండి ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఈ యొక్క బ్రాడ్‌కాస్ట్ ఫీచర్ ఏదైతే ఉందో దీన్ని మనం బాస్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఫ్లోర్‌కి వెళ్తున్నప్పుడు మాత్రమే వాడగలం. ఇప్పుడు ఈ యొక్క ఈవెంట్‌లో చూసుకుంటే మిగతా ప్లేయర్స్ అందరూ కూడా మ్యానిపులేట్ చేయటానికి ఆర్ ఎల్స్ ఆ యొక్క వ్యూస్ వాటిని ఎంగేజ్ చేయించుకోవటానికి ఈ యొక్క బ్రాడ్‌కాస్ట్ ఫీచర్‌ననేది వాడతారు. అండ్ మిగతా వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా ఇదే జరగచ్చు. అని చెప్పిన తర్వాత సిస్టమ్ ఉండి ఒకవేళ మిస్‌కండక్ట్ దొరక్కపోతే ఈ యొక్క రిపోర్ట్ అనేది పెనాల్టీ కింద రిసీవ్ చేసుకోవాల్సుంటుంది అని చెప్తోంది. ఇంకా ఆ తర్వాత కాంగ్ ఉండి నువ్వు గనక అట్లనే కింద మొహం చూసుండుంటే నేను ఖచ్చితంగా కనిపెట్టేవాడిని కాదు. నువ్వు కాస్త మొహాన్ని స్ట్రెయిట్‌గా పెట్టాలి స్ట్రీమ్ చేస్తున్నప్పుడు. అండ్ ఈవెన్ సో అది చాలా బేసిక్ అండ్ ఆబ్వియస్. అండ్ ఈవెన్ సో నీ దగ్గరుంది అంతేనా? నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు పార్క్ హానా అని చెప్పి రిపోర్ట్ చేస్తాడనమాట. ఇంకా తీరా చూసుకుంటే తనకి వార్నింగ్ వస్తుంది. అండ్ ఈవెన్ సో తనతో పాటు చాట్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మాయమైపోతారు. అది చూసి తనేమో కంగారు పడుతూ ఉంటుంది. అండ్ ఇంకప్పుడే ఆ యొక్క మాన్‌స్టర్ అయితే వస్తోందనమాట. వచ్చి రాగానే మన కాంగ్ మీదకి అండ్ హానా మీదకి అటాక్ వస్తూ ఉంటుంది. అది చూసిన హానా ఏమో నువ్వు మళ్ళీ వెళ్లి దాంతో ఫైట్ చేయబోతున్నావు కదా! లేదా చెప్పు ఎక్కడికెళ్తున్నావు అని చెప్పి హానా అంటే కాంగ్ ఉండి నిజంగా నీకింత కూడా సిగ్గు లేదా హానా? ఒక్క క్షణం కిందే నువ్వు నా ఫుడ్‌లో పాయిజన్ వేసి చంపేద్దాం అని చెప్పి చూసావు. అలాంటప్పుడు నేను నీకింకా ఎందుకు సహాయం చేస్తాను? అన్న తర్వాత హానా ఉంది ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు నాకు హెల్ప్ చేస్తూనే వచ్చావు గదా! అని చెప్పి హానా అంటూ ఉంటుంది. ఇంక తీరా చూసుకుంటే సిస్టమ్ చెప్పింది గదా! నువ్వు యొక్క ప్లేయర్‌తో 240 అవర్స్ స్పెండ్ చేయాలని చెప్పి. మనోడికి ఆ యొక్క స్కిల్ అనేది వచ్చేస్తుందనమాట. అంటే ఆ యొక్క రిక్వైర్మెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో, మనోడికైతే ఇప్పుడు కామ్యూన్ అనే ఒక కొత్త స్కిల్ అయితే వచ్చేస్తుంది.
అది చూసిన మన కాంగ్ ఉండి, "ఇంక నువ్వు నాకస్సలు అవసరం లేదు" అని చెప్తే హానా ఏమో, "ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఖచ్చితంగా దీనికి బాధపడతావు. ఎందుకంటే నా బ్రదర్ ఎవరో తెలుసా? బ్లాక్ క్రో గిల్డ్‌లో తను ఒకడు" అని చెప్పి అనేలోగా ఆ యొక్క మాన్‌స్టర్ మన హానా మీదకి అటాక్ చేస్తుంది. మన హానా ఏమో డాడ్జ్ చేసేస్తుంది. ఇంక మన కాంగ్ ఏమో గాల్లోకి ఎగురుతాడనమాట. ఇంకిలా అనుకుంటాడు, "నువ్వొక్కడే కిందనే ఉండి చూస్తూ ఉండు. నీకు తెలుస్తుంది ఎవరిని చూసి ఎక్కువగా భయపడాలో. ఆ యొక్క స్టూపిడ్ గిల్లా లేదా నేనా అని" అని చెప్పి ఆ యొక్క మాన్‌స్టర్ హెడ్ మీద ఆ యొక్క డ్రాగర్‌తో ఒక్క అటాక్ అయితే చేస్తాడనమాట. బట్ స్టిల్ అదైతే చాలా గట్టిగా ఉంటుంది. ఒక్క స్క్రాచ్ మాత్రమే పడుతుంది. ఇంకా ఆ తర్వాత ఆ మాన్‌స్టర్ కాంగ్ మీదకి అటాక్ చేస్తే మన కాంగ్ డాడ్జ్ చేసి ఇలా అనుకుంటాడు. బట్ స్టిల్ అది డ్యామేజ్ తీసుకుంటుంది. నేను ఆ యొక్క గ్యాప్ స్టాట్స్‌ని పెంచుకోవటం ఈరోజు వర్త్ అనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా నేను దాన్ని చంపలేను. బట్ నేను దానికి తగ్గట్టుగానే సిమిలర్‌గా ఏదోకటి చేయాలి అని చెప్పి ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గర ఆ యొక్క ఫైర్ మ్యాజిక్‌ని కాపీ చేసుకున్నాడు కదా! దాన్నైతే యూజ్ చేస్తాడనమాట. ఇంక వెంటనే వచ్చి ఆ యొక్క మాన్‌స్టర్ కాళ్ళని నరికేస్తాడు. ఇంకా అదేమో మూవ్ అవ్వలేకపోతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత దాన్ని చూసిన కాంగ్ ఉండి, "ఒకవేళ నువ్వు మజిల్ పెంచుకుంటే నీ యొక్క మీట్‌ని తెంపుకుంటూ పోవచ్చు" అని చెప్తాడు. ఇంకా ఆ తర్వాత ఇలా అనుకుంటాడు, ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసా. ఇప్పుడే ఈ యొక్క మాన్‌స్టర్ లాస్ట్ ప్లే కార్డ్‌ని యూజ్ చేయబోతుంది అని చెప్పి చూస్తే, ఈ యొక్క లాబిరింత్ గార్డియన్ మినోటార్ అంటే ఆ యొక్క మాన్‌స్టరే అదైతే బర్సెక్ లెవెల్ 10 స్కిల్‌నైతే యాక్టివేట్ చేస్తోంది. చేసిన వెంటనే గట్టిగా అరుస్తోందనమాట. అరిచిన తర్వాత దానికేంటంటే కాస్త పవర్ అనేది వస్తోందనమాట. దాంతో అది ఇంకా స్ట్రాంగ్ అయిపోతోంది. ఈవెన్ సో అది చూసిన మన కాంకి ఏం అర్థం కాదు. ఎట్ ద సేమ్ టైమ్ హానాకు కూడా ఏం అర్థం కాదు. ఇంకా ఆ తర్వాత ఆ మినోటార్ ఉండి, "మనిషి నేను నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తా. ఆ ముక్కల్ని ఈ డంజన్ మొత్తాన్ని విసిరేస్తా. అప్పుడే నువ్వు మళ్ళీ ఇక్కడికి తిరిగి రాలేవు" అని చెప్పి చాలా కోపంగా ఉంటుందనమాట. ఇంకా అది చూసిన మన కాంగ్ ఉండి చూస్తుంటే దాని యొక్క మాన అనేది పెరిగినట్టుంది. అయితేనే "నువ్వో నేనో చూసుకుందాం పద" అని చెప్పంగానే ఆ యొక్క మినోటార్ అటాక్ చేసిన వెంటనే మన కాంగ్ అయితే ఆ యొక్క అటాక్‌ని బ్లాక్ చేస్తాడు. ఇంకా అలా లాస్ట్‌కి ఇద్దరు కూడా ఈక్వల్‌గా ఫైట్ చేసుకుంటున్నప్పుడు హానా చూసి, "ఇది ఇంపాసిబుల్. తను డాడ్జ్ చేయడానికి ఇంత కూడా బాధపడట్లేదు. ఈవెన్ సో అస్సలు పానిక్ అవ్వట్లేదు. జస్ట్ ఆ మాన్‌స్టర్ యొక్క అటాక్స్‌ని ఆపుతున్నాడు." ఈవెన్ సో ఈ యొక్క మినోటార్ బాస్ లెవెల్ మాన్‌స్టర్ బర్సెక్ లెవెల్ 10 స్కిల్‌ని యాక్టివేట్ చేసింది. ఇన్ కేస్ ఒకవేళ బ్లాక్ క్రో మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి దీన్ని డిఫీట్ చేయాలనుకున్నా సరే అస్సలు ఒక్క ఇంచు కూడా దీనికి స్క్రాచ్ ఇవ్వలేరు. అలాంటిది వీడు ఎవర్రా అసలు? ఈవెన్ సో ఇటువంటి సిట్యుయేషన్‌లో వీడు స్మైల్ చేస్తున్నాడు అని చెప్పి హానా అయితే లిటరల్లీ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత కాంగ్ నుండి, "నేను ఫీల్ అయిన దాని ప్రకారం ప్రతి ఒక్కటి కూడా ఆగిపోయినట్టుగా ఉంది. నేను నా నిజమైన జీవితంలో ఎంత కష్టంగా పని చేసినా సరే నేను జస్ట్ అలా వాక్ చేస్తూ నా యొక్క నచ్చని దారిలోనే వెళ్తున్నట్టు అనిపించేది. నేను ఈ యొక్క నిజాన్ని ఇన్‌స్టంట్‌గా ఏం మార్చలేను. అండ్ అదే నేనొక పవర్ లేని వాడిలాగా ఫీల్ అయ్యేలా చేసింది. అది నా నిజమైన జీవితానికి, గేమ్‌కి చాలా కష్టంగా ఉంది. బట్ అలాంటప్పుడు ఈ యొక్క ప్రపంచంలో ఇప్పటికిప్పుడే నన్ను రెస్పాండ్ అయ్యారు" అని చెప్పి ఆ యొక్క మాన్‌స్టర్‌ని లిటరల్లీ పీసులు పీసులు కింద కోసేస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఆ మాన్‌స్టర్ ఏమో, "ఓహ్! చూస్తూ ఉంటే నీ దగ్గర చీప్ ట్రిక్స్ ఉన్నట్టున్నాయి హ్యూమన్. బట్ నువ్వు నాకు స్క్రాచ్ తప్పితే ఏమి ఇవ్వలేకపోయావు" అని చెప్పి అటాక్ చేస్తూ చేస్తూ ఆగిపోతోందనమాట. ఎందుకంటే ఆ బర్సెక్ స్కిల్ ఏదైతే ఉందో దాని యొక్క లిమిట్ అనేది అయిపోతోంది. అది కేవలం జస్ట్ 5 మినిట్సే ఉంటుంది. సో, మనోడి యొక్క 5 మినిట్స్ దాంతో ఆడుకున్నాడనమాట. ఇంకప్పుడే ఆ యొక్క బర్సెక్ స్కిల్ గురించి కొన్ని విషయాలైతే చెప్తారు. ఇప్పుడు ఈ యొక్క బర్సెక్ స్కిల్ ఏదైతే ఉందో అది 5 మినిట్స్ మనకి సూపర్ స్ట్రెంగ్త్‌ననేది ఇస్తుంది. బట్ ఇది ఎప్పుడైతే అయిపోతుందో 24 గంటల వరకు స్లీప్‌లోకెళ్ళిపోతాం పెనాల్టీ కింద. అంటే లైక్ ఇప్పుడంత ఎక్కువగా స్కిల్ యూజ్ చేసినందుకు ఒక హెవీ ఎఫెక్ట్ లాంటిది. ఇంకా ఆ తర్వాత మనోడికి 57 గ్యాప్ స్టాట్ పాయింట్స్ వస్తాయి. ఇంకా ఆ తర్వాత ఇలా అనుకుంటాడు, ఇంకా 20 రోజులుంది. ఒకవేళ నేను గనక ఈ యొక్క పేస్‌ని మెయింటైన్ చేస్తే నేను ఖచ్చితంగా 100 పాయింట్స్‌ని మీట్ అవ్వచ్చు అని చెప్పి అనుకున్న తర్వాత హానా ఉండి కాంగ్‌కి ఇలా చెప్తుంది. "ఏంటి అది అయిపోయిందా?" అంటే కాంగ్ ఉండి, "ఏంటి నువ్వు ఇంకా బతికే ఉన్నావా?" అయినా సరే బర్సెక్ స్కిల్ డీయాక్టివేట్ అయిపోయింది. అది కాస్త బ్రేక్ తీసుకోబోతుంది. అయినా సరే ఈ యొక్క లాబిరింత్ దాని యొక్క షేప్‌ని మార్చుకున్నప్పుడు ఒక రోజు తర్వాత అది మళ్ళీ తిరిగొస్తోంది. అంటే హానా ఉండి, "ఏంటి ఇంకా అయిపోలేదా?" అని చెప్పంటే కాంగ్ ఉండి, "అండ్ ఇంకా బై ద వే 20 నేను నీకు రోజులుంది. ఆల్రెడీ చెప్పా. మనం ఇక్కడ ఒక నెల రోజులుండాలని" అని చెప్తాడు. ఇంకప్పుడే టైమ్ స్కిప్ జరుగుతుందనమాట 20 డేస్. ఇంకా అక్కడ చూసుకుంటే మళ్ళీ ఆ మినోటార్ వస్తాడు. మన కాంగ్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ ఆ యొక్క మాన్‌స్టర్ అటాక్ చేసే ప్రతి ఒక్క అటాక్‌ని కూడా డాడ్జ్ చేస్తూ ఉంటాడు.
దాని ద్వారా తనకేంటంటే గ్యాప్ స్టార్ట్ పాయింట్స్ 100కి రీచ్ అయిపోతాడు. ఇంకా ఆ తర్వాత ఆ మాన్స్టర్ ఏమో మన కాంగ్ మీదకి అటాక్ వస్తూ ఉంటుంటే మన కాంగ్ ఉండి కనిపిస్తున్న దాని ప్రకారం నువ్వు చాలా అంటే చాలా వీక్‌గా అయిపోతున్నావు. బహుశా ఇది నా ఊహ అయ్యుండొచ్చు అని చెప్పి ఆ యొక్క మాన్స్టర్‌కి ఒక్క పంచ్ అయితే కొడతాడనమాట. దాంతో అదైతే నాకౌట్ అయిపోతుంది. దాన్ని చూసి ఇంకిలా చెప్తాడు. ఇప్పుడు నీ సంగతేంటో చూడాలి. ఏంటి నాతోనా? నాతో ఏం పని అని చెప్పి హానా అంటూ ఉంటుంటే మన కాంగ్ ఉండి ఒక్క నిమిషం. నేను హార్డ్‌కోర్ గేమర్స్‌ని నా యొక్క కంపెనీలో రిక్రూట్ చేసుకుందామని చెప్పి చూస్తున్నా. అంటే హానా ఉండి ఏంటి నన్ను కూడా జాయిన్ చేసుకుందాం అని చెప్పి చూస్తున్నావా అంటే, మన కాంగ్ ఉండి ఐ గెస్ నీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటా. అంటే హానా ఉండి లేదు లేదు నేను చాలా ఇంట్రెస్ట్‌గానే ఉన్నాను. ప్లీజ్ నన్ను హైర్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నేను మీ యొక్క కంపెనీలో పనిచేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. అని చెప్పిన తర్వాత కాంగ్ గూడా మంచి కాంప్లిమెంట్ అయితే ఇస్తాడనమాట. ఇంకిలా చెప్తాడు. ఇప్పుడు నేనొక క్వెషన్ అడుగుతాను. అది చెప్తే గనక నేను నా యొక్క కంపెనీలో నేను రిక్రూట్ చేసుకుంటాను. అంటే హానా ఉండి సోషలబిలిటీ. అది నా యొక్క యూనిక్ ఎబిలిటీ అనమాట. నేను దాంతో మిగతా వాళ్ళందరినీ మేనేజ్ చేయగలనని జెప్తే, అది మన కాంగ్ విని ఇలా అనుకుంటాడు. ఓహ్! నేను దాన్ని ఆల్రెడీ కాపీ చేసేసా గదా! ఇప్పుడు మీకు దీన్ని సింపుల్‌గా చెప్పాలంటే, మనోడు హానా యొక్క స్కిల్స్ అన్నీ కూడా చూసేసాడు. ఇంకా ఆ తర్వాత హానా ఉండి అండ్ వన్ మోర్ థింగ్ నేనైతే నిన్నెప్పటికీ మోసం చేయను. అని చెప్పిన తర్వాత మన కాంగ్ ఉండి ఏంటి అంతేనా? ఇంకేం లేదా? నిజానికి నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేస్తున్నావు. ఎందుకంటే నేను రిజల్ట్స్‌ని అనౌన్స్ చేస్తా. ఎందుకంటే నేను ఈ యొక్క రిజల్ట్స్‌ని అనౌన్స్ చేస్తా. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళని ఈ హార్డ్‌కోర్ గేమర్ కంపెనీలో జాయిన్ చేసుకుంటారు. అంటే హానా ఉండి ప్లీజ్ నాకింకాస్త సమయం ఇవ్వండి అని చెప్పేలోగా మన కాంగ్ ఉండి లేదు అని చెప్తాడు. ఇంక దాంతో హానా ఉండి ఓహ్! బ్రహామ్స్ రింగ్. నేను నా దగ్గరున్న బ్రహామ్స్ రింగ్‌ని ఇస్తాను. మా బ్రదర్ దానికోసమే చైనీస్ వీళ్ళతో ట్రేడ్ చేయబోతున్నాడు. కాబట్టి నన్ను చంపకు అని చెప్పి మన హానా అంటే కాంగ్ ఉండి ఇలా అనుకుంటాడు. ఏంటి? బ్లాక్ క్రో వాళ్ళు బ్రహామ్స్ రింగ్‌ని సొంతం చేసుకోబోతున్నారా? ఇంకప్పుడే మనకి బ్రహామ్స్ రింగ్ గురించి కొన్ని విషయాలైతే చెప్తారు. బ్రహామ్స్ రింగ్. ఇదొక మంచి ఐటెమ్. దీన్ని మొదటి ఫ్లోర్‌లో వెతకొచ్చు. అండ్ ఇది చూసుకుంటే ప్లేయర్ యొక్క అగిలిటీని పెంచగలదు. అండ్ మ్యాజిక్ రెసిస్టెన్స్ పైగా ఈవెన్ మాస్టర్ మ్యాజిక్‌ని ఇన్హాబిట్ చేయగలదు అని చెప్తారు. ఇంక మన కాంగ్ ది ఐ ఆఫ్ ట్రూత్‌ని యాక్టివేట్ చేస్తాడు. దాంతో మన హానా చెప్పేది ప్రతీదీ కూడా నిజమే అని చెప్పి మన కాంగ్‌కి అర్థమవుతుంది. ఇంక మనోడు "నువ్వు హార్డ్‌కోర్ గేమర్ కంపెనీకి సెలెక్ట్ అయిపోయావు పాప" అని చెప్పి అంటాడు. హానా ఏమో హమ్మయ్య! బతికిపోయా అని చెప్పి అనుకుంటుంది. ఇంక మన కాంగ్ కండిషన్స్ చెప్తాడు భయ్యా! మా కంపెనీ ఎటువంటి సాలరీని ప్రొవైడ్ చేయదు. అండ్ నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. ఇన్‌ఫాక్ట్ అది అర్ధరాత్రి 3 అయినా, నువ్వు ఏ ఐలాండ్‌లో చిక్కుకున్నా సరే, ఖచ్చితంగా నేను పిలిస్తే రావాలి. అది గుర్తుపెట్టుకో. అండ్ ఇప్పుడే చాలా ముఖ్యమైన థింగ్. అదేంటంటే కాంట్రాక్ట్ మీద నీ సంతకం పెట్టాలి. అంటే హానా ఉండి ఏంటి కాంట్రాక్ట్ మీద నేను సంతకం కూడా పెట్టాలా? అంటే కాంగ్ ఉండి ఆఫ్‌కోర్స్ ఖచ్చితంగా చేయాలి అని చెప్పి మనోడు కమ్యూన్ అండ్ ఎలిమెంట్ ఆఫ్ ఫైర్ స్కిల్స్‌ని కంబైన్ చేస్తాడు. ఇంక తీరా మన కాంగ్ హ్యాండ్‌లోనేమో ఫ్లేమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇంక అది చూసి ఇలా చెప్తాడు. ఇది నీకు కాస్త మంట పుట్టొచ్చు. అంటే హానాకి అర్థమవుతుందన్నమాట. ఏంటి అదా కాంట్రాక్ట్ అని చెప్పి తీరా చూస్తే మన కాంగ్ ఏమో హానా షోల్డర్‌ని పట్టేసుకొని దగ్గరకొస్తూ ఇలా చెప్తాడు. "హేయ్! అటువంటి పేపర్ మీద సైన్ చెయ్యి అని చెప్పి నేను అడుగుతానని అనుకున్నావా? వెల్కమ్ టు ద బ్లాక్ ఇండస్ట్రీ ఇంటర్న్" అని చెప్పి మనోడు చాలా ఈవిల్‌గా అంటూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఆ ఫ్లేమ్ మార్క్ ఏమో మన హానా పైన వేసేస్తాడన్నమాట. అంతటితో ఈ యొక్క చాప్టర్ అయితే అయిపోతుంది. అండ్ బై ద వే లైక్స్ టార్గెట్ వచ్చేసరికి 70 లైక్స్. సో, వచ్చేసేయండి.